ఎవ్రీడే మార్నింగ్ ఇప్పుడు నేను చూపిస్తున్న కొన్ని యాడ్ చేసుకోండి. మీకు దీనివల్ల చాలా బెనిఫిట్స్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి బ్రష్ చేసుకుంటారు కదా, ఆయిల్ పుల్లింగ్ ఒకటి యాడ్ చేసుకొని కోకోనట్ ఆయిల్ తోటి మీరు 5 to 15 minutes చేసుకోవచ్చు. మీకు టీత్ వీటితో ఓరల్ హెల్త్తో పాటు మీకు గ్లోయింగ్ స్కిన్కి అన్ని రకాలుగా కూడా బాగా బెనిఫిట్ అవుతుంది. టాక్సిన్స్ ఎలిమినేట్ అవుతాయి కదా. సెకండ్ వచ్చేసి కాపర్ ఆర్ స్టీల్ తోటి టంగ్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో టంగ్ క్లీన్ చేసుకోండి. దీని తర్వాత మొత్తం ప్రాపర్ ఐస్ ఫేస్ వాష్ చేసుకొని ఇయర్ మసాజెస్ ఒకటి తీసుకోండి. ఇయర్ మసాజెస్ అండ్ ఫుల్ బాడీ ట్యాపింగ్ ఎలా చేసుకోవాలి కూడా నేను మీకు నేర్పించాను కదా. సో 2 minutes ఆఫ్ ఫుల్ బాడీ ట్యాపింగ్, అట్లీస్ట్ ఒక 2 నిమిషాలు ట్యాపింగ్ తీసుకోండి. దీని తర్వాత బాడీ కూడా మీకు చాలా కామ్ అవుతుంది. తర్వాత మలాసనాలో కూర్చొని 2 glasses ఆఫ్ వామ్ వాటర్ తాగండి. ఫస్ట్ గ్లాస్ ఆఫ్ మలాసనాలో కూర్చొని 1 glass వాటర్ అండ్ ఒక ఫ్యూ మినిట్స్ ఆఫ్ వాకింగ్. మళ్ళీ సేమ్ మలాసనాలో కూర్చొని ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ తాగండి. ఈ చిన్న చిన్న ప్రాక్టీసెస్ అయినా కూడా మనకి దీనివల్ల మీరు మార్నింగ్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి మీ త్రూ అవుట్ ద డే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు హెల్త్లో ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ చేంజెస్ వస్తాయి. ఇది ఒక్కటి కాకుండా ఎవ్రీడే పొద్దున ఒక 15 minutes, మీరు సాయంత్రం గంట సేపు యోగా ప్రాక్టీస్ చేస్తున్నా సరే మార్నింగ్ అట్లీస్ట్ ఒక 15 నిమిషాల ప్రాక్టీస్ యాడ్ చేసుకోండి. దాంట్లో అనులోమ్ విలోమ్ బ్రీతింగ్ టెక్నిక్ పెట్టుకోండి, వార్మప్స్ పెట్టుకొని మీకు ఏదైతే ఆసనాస్ మనము కావాలి అనుకుంటున్నారో మీ ప్రజెంట్ సిచ్యుయేషన్ని బట్టి అవి ఒక్క 15 నిమిషాలు యాడ్ చేసుకోండి, మిగతా గంటతో సంబంధం లేకుండా. దీనివల్ల మీకు ఎక్స్ట్రాడినరీ హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి.